కేటీఆర్ కూడా మాట్లాడారు. దానికి నిన్న పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే నేను అన్న జాగీర్ అన్న విషయం నన్ను అడ్డుకుంటానన్న నాయకులను ఉద్దేశించి తప్ప తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు. తెలంగాణ ప్రభుత్వమో ముఖ్యమంత్రో ఇదంతా వాళ్ళకి తెలిసి జరిగిందని అనుకోవట్లేదు అన్నారు పవన్ కళ్యాణ్. ఏంటి మీ అనాలిసిస్ దాని మీద? అంటే ఇది కొంత టోన్ డౌన్ చేసే ప్రయత్నం వారు ఇటువైపు కాంగ్రెస్ పార్టీ జరుగుతోందా, లేకపోతే దీన్ని రాజకీయంగా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారన్న? మొదటి అంశం ఆంధ్ర తెలంగాణ పంచాయతీ గతం అది. ఇప్పుడు ఇక భవిష్యత్తుకు దానికి విలువ లేదు. అయిపోయిన విషయం 12 ఏళ్ల తర్వాత మళ్ళా ఎందుకు గెలుకుతున్నారు అనేది మనం పరిశీలించాలి. ఇక రెండో విషయం, నాగేశ్వర్ గారి ప్రస్తావన వచ్చింది. నాగేశ్వర్కు సంబంధించినటువంటి ఎపిసోడ్కు ఆంధ్ర తెలంగాణకు సంబంధం లేదు. అది ప్యూర్లీ పొలిటికల్. జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులు, మీడియాకు ఉన్నటువంటి హక్కులు, వీటికి సంబంధించి కన్ఫైన్ టు ఏపీ సబ్జెక్ట్ ఆయన మాట్లాడింది కూడా. అందుకని దానికి ప్రాంతీయవాదానికి లేదా ఆంధ్ర తెలంగాణకు అసలు సంబంధం లేని విషయం. ఇది రెండో విషయం. మూడో విషయం, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పేరు మీద పంచాయతీ ఎట్లా రగిలింది, దీనికి ఆద్యులు ఎవరు? ఒకటి స్పష్టంగా చెప్పాలి, దీనికి ఆద్యులు పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నాను అంటే, సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే రోజు ఇక్కడ నేను మీటింగ్ పెట్టుకుంటాను అని ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు నిర్ణయించవచ్చా? అది ఐక్యతకు ఉపయోగపడుతుందా, అగ్గి రాజేయడానికి ఉపయోగపడుతుందా? ఎవరికైనా అర్థమయ్యే విషయం. పెట్టుకోవచ్చు, ముందు రోజు పెట్టుకోవచ్చు, తర్వాత రోజు పెట్టుకోవచ్చు. ఆవిర్భావ దినోత్సవం రోజు నేను మీటింగ్ పెట్టుకుంటాననేటువంటి ప్రయత్నాన్ని ఎవరు హర్షించగలరు? అది గిల్లడానికి, గిచ్చడానికి, రగిలించడానికి ఒక పథకం ప్రకారం చేసే పని తప్ప మరొకటి కాదు. రెండోది, ఒకసారి అది జరిగిన తర్వాత వీడికి వస్తావా, రానీయం, అది ఇది ఇక రకరకాలు మొదలైనప్పుడు నీ అయ్య జాగీరా ఈ భాష వాడొచ్చా? ఈ అయ్య జాగీరా అనే భాష వాడాల్సిన అవసరం ఏముంది? నేను భారతదేశ పౌరుణ్ణి, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిని కావచ్చు, కానీ భారతదేశంలో నేను ఎక్కడికైనా పోతాను, ఎక్కడికైనా మీటింగులు పెట్టుకుంటాను, ఎక్కడైనా నేను రాజకీయాలు చేస్తాను, ఎక్కడైనా వ్యాపారాలు కూడా చేసుకుంటానని మాట్లాడచ్చు. నేను ఒక నటుణ్ణి, నా సినిమాలు తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు, అందరూ నా వాళ్ళే అనొచ్చు. చెప్పడానికి భాష ఉంది కదా, పద్ధతులు ఉన్నాయి కదా. నీ అయ్యే జాగీరా అని చెప్పేసి మాట్లాడటం చాలా పొరపాటు కదా. ఇప్పుడు జనసేన నాయకులు ఇంకొక ఉదాహరణ చెప్పారు. కేసీఆర్ గారు ఏపీకి వచ్చారు, బీఆర్ఎస్ మీటింగులు పెట్టారు, ఎవరైనా వద్దన్నారా అని చెప్పేసి. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కు పోయి అక్కడ మీటింగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా మీ అయ్యా జాగీరా అని అన్నారనుకోండి, ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా, అది రెచ్చగొట్టడం అవుద్ది కదా. వాళ్ళు ఎవరు అక్కడ అనలేదు అక్కడ. అందుకని సరిగ్గా జూన్ 2 అడ్డుకుంటాను అన్న వాళ్ళనే అన్నారని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు కదా. అడ్డుకుంటానని అన్నారు. అడ్డుకుంటానన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్కు తేడా లేదా? పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షులు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక సెలబ్రిటీ. తేడా లేదండి, తేడా ఉంది కదా. ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని పవన్ కళ్యాణ్ది బాధ్యతారహితమైనటువంటి మాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది పవన్ కళ్యాణ్ మాట మాత్రమే అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి, రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నాయి, ఈ కొత్త సమస్య లేదు ఇందులో. అయినా ఎందుకు ఆ సమస్యను ముందుకు తెచ్చారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా బీజేపీ కోసమే పార్టీ పెట్టారు, బీజేపీ కోసమే మాట్లాడుతున్నారు అనేటువంటి అపవాదుకు ఆయనే అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే అత్యంత అభ్యుదయకరమైనటువంటి భావజాలం ప్రకటించి, తన పార్టీని ప్రకటించి, తన సీటు వెనుక అత్యంత అభివృద్ధి క్రముకులైనటువంటి గొప్ప వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రజలకు ఒక పిక్చర్ ఇచ్చినటువంటి వ్యక్తి వారం రోజుల్లో గుజరాత్ పోయి మోడీ గారితో కూర్చొని ప్యాకేజీ మాట్లాడుకున్నారనేటువంటి విమర్శలు ఆయన మోయాల్సి వచ్చింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూద్దాం, మధ్యలో కొద్ది రోజులు అటు ఇటు అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పనంతా బీజేపీకి ఫెసిలిటేట్ చేసే పని, బీజేపీకి ఉపయోగపడేటువంటి పనులే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ విషయాన్ని మళ్ళొకసారి గెల్లడానికి కారణం, తెలంగాణలో బీజేపీ తిష్ట వేసే ప్రయత్నం చేస్తోంది, మనందరికీ తెలుసు.
ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఒక సారూప్యత ఉంది. ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటు గురించి ఎలాంటి భాష్యం చెప్పారో పవన్ కళ్యాణ్ కూడా అదే భాష్యం చెప్పి ఉన్నారు. ఆ సారూప్యత కూడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఈ విషయాన్ని రగిల్చడం ద్వారా బీఆర్ఎస్ను వీకెన్ చేయాలి, కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ముందుకు తేవాలి, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ వచ్చేటట్టు చూడాలి అనేటువంటి ప్యాకేజీలో భాగంగా జనసేన నాయకత్వం ఇట్లా మాట్లాడింది అని ఎవరైనా అనుకోవాల్సి వస్తుంది జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే. మరి ఈ పని చేయడం వల్ల బీజేపీకి ఏం లాభం అని ఎవరైనా అడగచ్చు. బీజేపీకి మాత్రమే లాభం, ఇంకెవరికి లాభం లేదు. ఈవెన్ జనసేన కూడా ఇక్కడ ఏం సీట్లు పెద్దగా గెలుచుకుంటుందని నేను అనుకోవట్లే. ఇక్కడ వాళ్ళనే పెట్టినప్పటికీ కూడా లాభపడేది కేవలం బీజేపీ. కారణం ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి, గత ఎన్నికల్లో హైదరాబాదు చుట్టూ సీట్లన్నీ ఎవరు గెలిచారు? శాసనసభలో బీఆర్ఎస్ గెలిచింది. అవును. ఎట్లా గెలిచింది? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ప్రజలు కూడా ఇక్కడ గణనీయంగా ఉన్నారు. వాళ్ళంతా ఒకప్పుడు టీడీపీ కోటేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇక అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, మనం ఇక్కడ ఉండిపోయినాం కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్తో సర్దుబాటు అయిపోవాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు ఓటేశారు. కాబట్టే హైదరాబాదు పరిసరాల సీట్లన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. మనం చూసాం. రేపు బీఆర్ఎస్ 0 చేయాలి అని అంటే, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు బీజేపీ ప్రత్యామ్నాయం అనేది రావాలి అంటే, ముందు ఏపీ మూలాలున్న వాళ్ళు ఎవరు